హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ కోనసీమ అమ్మాయి. ఈరోజు నేను ఇన్స్టెంట్గా చేసే పాస్తా రెసిపీ చేస్తున్నానండి. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. 2 టమాటాలు, 1 ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే టమాటా సాస్, సోయా సాస్, పాస్తా. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక స్టీల్ గిన్నె లాంటిది పెట్టుకునండి. దాంట్లో 3 కప్స్ వాటర్ పోసుకోండి. పాస్తాని బాయిల్ చేయాలండి. 3 కప్స్ వాటర్ పోసాను. అది బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న కప్పు పాస్తా తీసుకున్నాం కదా, ఆ పాస్తాని వేయండి. పాస్తా వేసిన తర్వాత ఒక స్పూనుడు సాల్ట్, ఒక స్పూనుడు ఆయిల్ వేయండి. వేసిన తర్వాత అది బాయిల్ అవ్వాలండి. మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ పడుతుంది బాయిల్ అవ్వటానికి. అది చూడండి, అది మనకి నొక్కితే అది మెత్తగా అవ్వాలండి. కొంచెం అది మెత్తగా అయిపోయిందంటే అది బాయిల్ అయిపోయినట్టు అనమాట. అది బాయిల్ అయిపోయిందండి. ఇంకా స్టైనర్లో వేసేసాను. బాయిల్ అయిపోయిన తర్వాత స్టైనర్లో వేసేసుకుని దాని మీద కొంచెం మన దగ్గర వాటర్ చన్నీళ్ళు ఉంటాయి కదండి, ఆ వాటరు కొంచెం వేసుకోండి. దానిపైన వేసుకున్న తర్వాత మనకి అది టైట్ అవుతుంది అనమాట. లూజ్గా కాకుండా కొంచెం వేడకుండా ఉంటుంది అనమాట. పాస్తా బాగా నీట్గా ఉంటుంది. అలా బాండి పెట్టుకోండి. మళ్ళీ అది రెసిపీ చేయాలి కదా. జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయండి. ఇదిగో ఆనియన్స్ వేస్తున్నానండి. కాకపోతే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం ఎవ్వరు వదిలిపెట్టండి. చాలా బాగుంటుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ. నేను మ్యాక్సిమం వీక్లీకి 1 టైం అయినా చేస్తాను. అదిగో తర్వాత పసుపు వేసుకున్నాను. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. నేను ఆల్రెడీ బాయిల్ అయినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసానండి. మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. తర్వాత టమాటా వేస్తున్నాను. టమాటా ఇది కూడా కొంచెం బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత టమాటో సాస్ వేస్తున్నాను. తర్వాత సోయా సాస్ కూడా వేస్తున్నాను. సోయా సాస్, టమాటో సాస్ వేసిన తర్వాత 1 మినిట్ తిప్పిన తర్వాత ఇంకా ఫైనల్కి వచ్చిందండి. పాస్తా వేసేసాను. పాస్తా వేసిన తర్వాత కలపండి. కలిపేసిన తర్వాత ఇంకా ఫైనల్ వచ్చేసిందండి. ఇంకా అయిపోయింది రెసిపీ. కాకపోతే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కూడా ఇష్టమే. ఇది చాలా బాగుంటుంది. తిన్నారంటే మాత్రం వదిలిపెట్టరు. మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి స్నాక్స్ రెసిపీ అనమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ రెసిపీ చేసి పెట్టండి. మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ మమ్మీ ఇది కావాలని అడుగుతారండి. ఓకే, బాయ్.